ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిఖిలా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే నేను ఊరు వెళ్తున్నాను అనమాట. ఆంజనేయ స్వామి తిరునాళ్ళు చేస్తున్నారు. మే 1st and 2nd బ్లాగ్ అయితే ఇదైతే షూట్ చేసుకున్నాను. నేను రెడీ అయ్యేది ఇంకైతే నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి 7 అయిందండి. వచ్చి రెడీ అవుతున్నాను అనమాట. నేనైతే రెడీ అయిపోయాను. గుడికి వెళ్తున్నాం కదా, కొంచెం శారీ అయితే బాగుంటుంది అని చెప్పేసి, ఇంకా ఊరు కదా అండి, పల్లెటూరు కాబట్టి ఇంకేమమ్మా శారీ కట్టుకోలేదు, డ్రెస్లైనా ఎప్పుడు డ్రెస్లైనా వేసేది అని అంటారు. ఇంక ఈ శారీ కట్టుకుంటే మాత్రం నేను వెయిట్ ఎక్కువ లావుగా కనిపిస్తాను. నేను ఈ మధ్య అయితే వెయిట్ కూడా పెరిగానులేండి. ఇంకా ఫుడ్ కూడా ఎక్కువే తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు డైట్ చేస్తే నాకు తల తిరుగుతుంది. అందుకని ఫుడ్ తీసుకోవడం వల్ల ఇప్పుడు అయితే వెయిట్ అయితే పెరిగాను. ఇదైతే మా పిన్ని వాళ్ళండి ఆటోలో అయితే వెళ్తున్నారు. ఇంకా దేవుడికి ప్రసాదాలు అవి చేసిందాము, భజన ఉంది కాబట్టి ఇంకా అందరు ప్రసాదాలు చేయమన్నారు. ఇంకా ప్రసాదాలు అయితే నెల్లూరు నుంచే చేసుకొని వెళ్తున్నాము. ఇక్కడ నరకూరు దగ్గర అయితే ఒక అమ్మవారి టెంపుల్ ఉంది. ఫస్ట్ అయితే ఒక అమ్మవారిని చిన్న ప్లేస్లో అయితే పెట్టున్నారు. దాని తర్వాత పెద్ద గుడి కట్టి మళ్ళీ అక్కడికైతే పెట్టారు. మళ్ళీ 3వ స్థానం కూడా పెట్టారు అమ్మవారిని. మరి అక్కడ ఎందుకు పెట్టారా అనేది నాకు పూర్తిగా తెలీదు, అన్నిసార్లు ఎందుకు మార్చారా అని. ఈసారి అయితే కనుక్కోవాలన్నమాట. వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకొని మీకు కూడా షేర్ చేస్తాను. ఈ వీడియో అయితే చూసారు కదా, ఫస్ట్ చిన్న గుడి ఉంది రేకుల షెడ్లో. పూల డెకరేషన్ మాత్రం బాగా చేస్తారండి అమ్మవారికి. అక్కడ బంగారమ్మ తల్లి అని పేరైతే, బంగారమ్మ తల్లి అమ్మవారి పేరు. ఇంకైతే మేము ఊరు వచ్చేసాము. చూసారు కదా, మా ఊర్లో లైటింగ్స్ అన్నీ పెట్టేశారు. ఇంకైతే భజన అనేది స్టార్ట్ చేశారనమాట. మేము వచ్చేసరికి స్టార్ట్ అయిపోయింది. మేము వచ్చేసరికి కూడా 8 అయిపోయిందిలేండి. ఇంకైతే ఇక్కడ పూల డెకరేషన్ చేస్తారు. దేవుడికి అందరు ప్రసాదం అయితే పులిహోర, పొంగల్ అవి చేస్తారు. కానీ మేము నెల్లూరు వాళ్ళం కదా, కొంచెం డిఫరెంట్గా చేస్తాం అనమాట. ఇంక డిఫరెంట్గా ఏం చేసామంటే, ఆ రోజు వెజిటేబుల్ రైస్ అయితే చేశారు మా పిన్నిని అడిగాను, దేవుడికి ప్రసాదం వెజిటేబుల్ రైస్ అయితే పెట్టాలనుకుంటున్నానంటే ఇంకా తనైతే చేసేసారనమాట. 5 kgs ఏమో చేసాము ప్రసాదానికి. ఇంకేం అడిగినా మా పిన్ని అయితే కాదనుకుంటే చేయిస్తారు. ఇంకా నేను వర్క్ వెళ్తాను కాబట్టి నాకు టైం ఉండదు చేసేదానికి కూడా. మా అత్తమ్మకి కూడా సరిగ్గా రావన్నమాట వంటలు. ఇంకైతే మా పిన్ని అడగగానే చేయిచ్చేస్తారు. 2 పిన్నిలు ఉన్నారు నాకు, 2 ఓపికగా చేయిచ్చేస్తారనమాట నాకు. మామూలుగా అయితే వదినలు అవుతారు, కానీ నేను ఇలాగే పిలుస్తాను వాళ్ళని. ఇదైతే నెక్స్ట్ డే రోజు అండి. నెక్స్ట్ డే రోజు అయితే నేను అలా రెడీ అయ్యాను. ఈరోజు అయితే కోలాటం అయితే ఉందన్నమాట. చూసారు కదా డెకరేషన్ ఎంత బాగా చేస్తారు కదా. 4 yearsకి ఒకసారి అయితే చేస్తారు ఊర్లో అయితే. ఈ క్రాకర్స్ అనేవి ఎక్కువ పెట్టేశారండి. పైన వచ్చి పడుతున్నాయి. అసలు దూరంగా ఉన్నా కూడా అక్కడ పిల్లలకి అయితే అసలు టైమే లేదు. పై కూర్చోన్నారు వాళ్ళైతే భయం లేకుండా. నేను దూరంగా నించుంటే నేను నిప్పురా వచ్చి నా మీద ఎగిరిపడింది. దేవుణ్ణి అయితే ఊరేగిస్తున్నారనమాట. అప్పటికే టైం అయితే 10:30 అయిపోయింది. 10:30, 11 అయిపోయింది అనమాట అక్కడే. ఈ పూజారి ఆంజనేయ స్వామి తిరునాళ్ళకి బాగా చేస్తారు పూజ అయితే. చాలా ఓపికగా అన్ని మంత్రాలు అయితే చదువుతాడు. చూస్తారు కదా, బాగా చేస్తారు కదా. ఏదైనా పల్లెటూరులో చాలా బాగుంటాయండి ఇలాంటివన్నీ చూడడానికి కూడా. కానీ మేము మాత్రం మా ఊరికి ఒక గెస్ట్ లాగా అయితే వెళ్ళేసి వస్తాం అనమాట అత్తగారింటికి. నాకు ఇంకా ఎక్కువసేపు అయితే టైం స్పెండ్ చేయడానికి వీలు అవ్వదు. ఇంకా అందుకని అయితే నాకు అలా వెళ్ళి అలా వచ్చేస్తానమాట. పుట్టింటికి కానీ వెళ్ళినట్టు అత్తింటికి వెళ్తానమాట నేనైతే. నాకు ఉండాలని, మా పిన్ని వాళ్ళు వచ్చి ఉంటారు కదా, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని నాకు ఉంటుంది. కానీ నాకు టైం సెట్ కాదు కదా. వాళ్ళకు ఉంటుంది కదా, మా తమ్ముడు భార్యతో ఉండాలి కాసేపు అని, తమ్ముడితో వాళ్ళతో ఉండాలని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.